ఈరోజు నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? ఈరోజు నా హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? మీరు ఏం ఆలోచిస్తున్నారు ఆయనకు తెలియదా? మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ఆయనకు తెలియదా? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఆయనకు తెలియదా? నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు ఆయనకు తెలియదా? నీ ఆలోచన విధానం ఏంటో ఆయనకు తెలియదా? నీ జీవన శైలి ఏంటో ఆయనకు తెలియదా? ఆయన మరిగింది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తం ఆయన తెలుసు, మన జీవన శైలి, మన బతుకంతా ఆయన తెలుసు. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు కూడా ఆయన తెలుసు. ఇక్కడ కూర్చొని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా ఆయన తెలుసు. ఆయన నువ్వు ఏ తలుపు కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయనకు హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆయన. అంతరంగా ఉన్న రహస్యమైన గూఢమైన విషయాలను బయలుపరిచే వ్యక్తి ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలోకి ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. వాడు అప్పగించేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసు ప్రభు. ఆయన లోకరక్షకుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పోయాడు, ముద్దు పెట్టుకున్నాడు. రోమా సైనికులు వచ్చారు, ఆయన పట్టుకున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేను ప్రతి వారము సమాజ మందిరంలో వాక్యం బోధిస్తున్నాను. నేను ఎరగనా? నేను కనబడలేదా? ఆయనను లేఖము నెరవేరినట్లుగా ఇది జరిగాను అన్నాడు. ఆయన చలికాలుడా, నువ్వు చేయాల్సింది త్వరగా చేయమన్నాడు. ఎవరితోటి? ఇస్కారియోతు యూదాతో. పేతురు ఒకడు వెంబడించాడు. చలిగాచుకుంటున్నారు, మంట పెట్టి చలిగాచుకుంటున్నారు ఆ రోమా సైనికులు. ఈయన కూడా చలిపెట్టింది పేతురుకు. ఆయన కూడా అక్కడ పోయి చలిగాచుకుంటున్నాడు. అందులో ఒక చిన్న పాప చూసింది, నీవు నజరేయుడైన యేసుతో ఉన్నవాడివి కాదా అన్నది. అయ్యో, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అసలు ఆయన ఎంతవరో తెలియదు నాకు. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేసాడు. యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారండి? ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ భయపడ్డారు. క్రూరంగా హింసించారు రోమా సైనికులు ఆయన. ఆయన సొగసైన స్వరూపమైన లేదు ఆయన చూడడానికి. దేవునికి మహిమ, హల్లెలూయా. సో మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు, మన శాపాలు, మన తప్పులు, మన మూర్ఖత్వం, మన గర్వం, మన అహంకారం, మన చెడుతనం అంతా కూడా యేసయ్య మీద మోపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు చోహన్నాడు, ఇగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన. ఈ కాలం వచ్చిన ప్రవక్త బ్రహ్మాండం అన్నాడు, ఈరోజు కూడా ఆయన ప్రధాన యాజకుని వలె మన పాపాల కోసం పరిహారం చెల్లించే ప్రధాన యాజకునిగా ఉండి ఆయన బలిపీఠం మీద ఉండి వధించబడిన గొర్రె పిల్లగా ఆయన రక్తంను గారుస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఆయన రక్తం ఉన్నది సంఘంలో. ఎక్కడైతే ఈ కాల వర్తమానం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదిగా ప్రకటించబడుతున్నదో ఆ స్థలంలో గొర్రెపిల్ల రక్తం అక్కడ కుమ్మరించబడుతున్నది. యేసయ్య రక్తం అక్కడ కుమ్మరించబడుతున్నది. ఆ సంఘంలో యేసయ్య రక్తం కుమ్మరించబడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో మాత్రమే కాదు ప్రియ సోదరుడా, నీ హృదయంలో యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. నీ మనసు మీద యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. నీ ఆలోచన మీద యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. నీ ఉద్దేశం మీద యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. నీ తలంపుల మీద యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. నీ జీవన శైలి మీద యేసయ్య రక్తం కుమ్మరించబడాలి. అప్పుడు ఏమవుతానగా నీ ఒక ప్రత్యేకమైన వాడివి. నీ జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. నీ బ్రతుకు ప్రత్యేకంగా ఉంటుంది. ఒకడైనా ఆయన సమాధిని, మరణమును, పాతాళమును, నరకమును, సాతానుగా జయించి వారిని తలను చితగొట్టి తిరిగి లేచిన తర్వాత 120 మంది మేడగదిలో సమకూర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశాడు, ఆయన లేచాడు. అసలు ఆయనతో శిష్యులకే తెలియదు ఆయన లేచాడని. తోమానే నమ్మలేకపోయాడు. ఆయన చేతి గాయంలో వేలుబెట్టి, ఆయన పక్కలో వేలుబెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు ఆయన తోమా. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు యేసయ్య గదిలో. ఆయన చూసి భూతం భూతం అన్నారు. నేను భూతంను కాదు, మీ రక్షకుని అన్నాడు ఆయన. మీ ఏదో తినడానికి ఏమైనా ఉన్నదా? ఇంకా చేపనిచ్చారు, రొట్టెనిచ్చారు. ఆ చేపను తిన్నాడు, రొట్టెని తిన్నాడు. రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తోమా ఉన్నాడు. అవిశ్వాసు కాక విశ్వాసు అయి ఉండమన్నాడు ఆయన. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం యేసయ్యను చూడలేక నమ్ముతున్నాం, మన ధన్యుల మనం. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ ధన్యత మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సో 120 మంది సమకూర్చబడి మేడగదిలో ఉన్నారు. వాళ్ళు అక్కడుండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఏం చెప్పాడనగా,
నా తండ్రి ద్వారా నేను మీకు ఇచ్చిన వాగ్దానం పొందడానికి మీరు ప్రార్థించండి మీరు అన్నాడు. పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణం విడిచి ఎవరు బయటికి వెళ్ళొద్దన్నాడు ఆయన. శక్తి పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని. వాళ్ళు పట్టణం విడిచి బయటికి వెళ్ళారు. అనేక వేల మందిని క్రీస్తులోకి నడిపించడం ప్రారంభించారు. అప్పుడు పేతురు కూడా జీవన శైలి వేరుగా ఉన్నది. వాళ్ళు యూదులు, వారు రోమా సైనికులు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. ఈ పేతురు యోహాను యొక్క విశ్వాసం చూసి, వాళ్ళ యొక్క ధైర్యం చూసి, వీరు నజరేయుడైన యేసుతో ఉన్నవారు కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నజరేయుడైన యేసుతో ఉన్నవారు కాదా? వీరు చదువులేని వారు కాదా? ఇంత గొప్ప పాండిత్యం ఎక్కడ వచ్చింది వీరికి? ఇంత గొప్ప శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీరికి? ఇంత గొప్ప ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీరికి? అంటే ఎవరిచ్చాడు వారికి? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు వారికి. పరిశుద్ధాత్మను తను తాను వారి మీద కుమ్మరించుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉంటే, ప్రతిరోజు ఈ కాల వర్తమానం చదువుతా ఉంటే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో ఉండి నువ్వు నీకు తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటా ఉంటే, ప్రతిరోజు పరిశుద్ధాత్మ నేమిని దిగిరావడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. నీ హృదయం సంధించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. ఆయన తన రక్తాన్ని మీద కుమ్మరించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. నీ కుటుంబం మీద కుమ్మరించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారి జీవన శైలి వేరుగా ఉన్నది. వాళ్ళు ఎలా గుర్తించారు? వీరు నజరేయుడైన యేసుతో ఉన్నవారు కాదా? వాళ్ళు చెప్పారు, వాళ్ళేమైనా మేము యేసు ప్రభుతో తిరిగామండి, నొసలు రాసుకున్నారు వారేమైనా? పేతురు, యోహాను, అపోస్తలులు ఏంటి వారి జీవన శైలి? ఈరోజు క్రైస్తవుని యొక్క జీవన శైలి వాక్యానికి లోబడి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ హామాన్ చెప్తున్నాడు, వీరొక జీవనం ఎలా ఉంది? సకల జనులకు వేరుగా ఉన్నది వీళ్ళ విధులు. లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక వారిని లోకము ద్వేషించును. 120 మంది, నోహా కాలంలో 8, లోతు కాలంలో 3, యేసుప్రభు కాలంలో 120 మంది. ఈ అంత్యకాలంలో ఎంతమంది ఎత్తబడతారు మరి? ప్రవక్త బ్రహ్మాండం అన్నాడు, 1 in a million, 10 లక్షల్లో ఒక్కడు. మనం ఏమనుకోవాలి? ఆ ఒక్కరిని నేనే అనుకొని నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించాలను. ఆ ఒక్కరిని నేనే ప్రభా, ఆ ఒక్కదాన్ని నేనే ప్రభా అని నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని. ఈరోజు వాక్యానికి లోబడి ఉంటేనే, ఎందుకంటే ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు ప్రభు. ఎవరి కోసం వస్తున్నాడు? వాక్యానికి లోబడ్డ వారి కోసం వస్తున్నాడు ఆయన. వాక్య స్వరూపం ధరించుకున్న వధువు కోసం వస్తున్నాడు ఆయన. పెళ్లి కుమార్తె కోసం వస్తున్నాడు ఆయన. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అన్నాడు. ఆ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆ పెళ్లి కుమార్తె మనమై ఉన్నాం. వాడు ఒకే రోజు చంపాలని చూశాడు ఇశ్రాయేలు ప్రజలను. చూడండి, వాళ్ళని కాపాడింది ప్రార్థన. ఏం కాపాడిందండి వారిని? ప్రార్థన.